దేశ యువతలో జాతీయ సమైక్యతను పెంపొందించాలన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బర్కత్పుర చౌరస్తాలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. మోదీ దేశ సమగ్రత, ఐక్యత అంటూ మాట్లాడుతున్నారని, కానీ అందరినీ సమానంగా చూడడం లేదని విమర్శించారు. అదానీ, అంబానీలకు లబ్ధి చేకూరుస్తూ దేశ సంపదను ఉత్పత్తి చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. ఈ భారీ ర్యాలీ జరపడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రోగ్రాం చాలా మంచిగా జరుగుతున్నారు. మరి భారతీయ సోదరులందరూ సుఖంగా ఉండాలి. కొందరేమో అంబానీ, ఆదాని, పెద్ద పెద్ద కార్పొరేటర్లు సుఖంగా ఉన్నారు, ఫ్లైట్లలో తిరుగుతున్నారు. తమ్ముళ్ళు ఇంకా పేదరికమైన జీవితంలో గడుపుతున్నారు. బీసీ తమ్ముళ్ళు, ఎస్సీ తమ్ముళ్ళు, ఎస్టీ తమ్ముళ్ళు. కాబట్టి భారత మాత ముద్దు బిడ్డలైన ప్రతి ఒక్కరూ ఈ దేశంలో అభివృద్ధి చెందాలి. ఇది భారత మాత ఆకాంక్ష. భారత భూమి వేద భూమి, ధర్మభూమి, కర్మభూమి. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. అందుకే ఈ భూమి, ఈ సంపద పెరగాలి. ఈ సంపద అందరికీ సమానంగా పంచాలి. కేంద్ర బడ్జెట్లో బీసీలకు 5% నిధులు కేటాయించాలి. అంటే కనీసం 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. జాతీయ స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి విద్యార్థికి 20,000 స్కాలర్షిప్ ఇవ్వాలి. ప్రతి విద్యార్థి యొక్క పూర్తి ఫీజులను ప్రభుత్వమే ఇవ్వాలి. అదేవిధంగా హాస్టల్ విద్యార్థుల యొక్క మంచి భోజనం పెట్టాలి. ఇట్లాంటివి చేపట్టాలి తప్ప కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అలాంటి విధానాలు తీసుకోవడం లేదు. ఇక ముందన తీసుకోవాలి. తీసుకోకపోతే దేశంలో